ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 213వ రోజు కావలి పట్టణంలోని బృందావనం కాలనీలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. పలువురు శాలువాతో సన్మానించి బొకేలు అందజేసి హారతులతో స్వాగతం పలికారు. గడప గడపకు కార్యక్రమం వద్ద నుంచి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో మా సిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నేడు 213వ రోజు 13వ వార్డులో బృందావనం కాలనీ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏ గడపకు వెళ్ళినా కూడా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా అరగంటకు పైగా, ఒక్కో ఇంట్లో అరగంటకు పైగా స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రతి ఒక్కరితో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సంబంధాల వల్ల తొందరగా ఇంట్లో నుంచి బయటికి రాలేకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ ఇంటి కుటుంబ సభ్యులందరూ ఆయన్ని గౌరవంగా ఆహ్వానించి, గౌరవంగా పలకరిస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ ఆయనకి శాలువాలతో సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు సార్ ఇక్కడే, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. సార్, 213వ రోజు ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు బృందావనం కాలనీలో మీకు అత్యంత ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో, కావలి పట్టణంలో ముఖ్యంగా ఎక్కువ మంది కూడా వైశ్య సోదరులు మొదటి నుంచి కూడా నాకు చాలా ఆప్యాయంగా, వాళ్ళు ఒకటిగా నన్ను ఆదరిస్తూ ఉన్నారు. 2014 నుంచి 2019 2 సార్లు కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించే దాంట్లో కావలి పట్టణంలో ప్రముఖ పాత్ర వైశ్య సోదరులు తీసుకోవటం. అదేవిధంగా ఈరోజు బృందావన కాలనీకి నాతో పాటు సోదరులు, ఆర్య వైశ్య రాష్ట్ర అధ్యక్షులు మరియు వాణిజ్య విభాగం అధ్యక్షులు మరియు మన కావలి నియోజకవర్గ అబ్జర్వర్ ప్రసాద్ అన్న గారు కూడా రావటం నిజంగా చాలా సంతోషం. ఈరోజు బృందావన కాలనీలోకి అడుగు పెట్టినప్పుడు మాగాది అన్న, అదేవిధంగా వాళ్ళ మిత్రబృందము, అదేవిధంగా ఇక్కడ అసోసియేషన్ సభ్యులు మరియు నిజంగా నన్ను ఎంతో ఒక ఆప్యాయంగా, ఒక సోదరునిగా, తమ్మునిగా, ఒక బిడ్డగా ఆదరిస్తూ నన్ను ఆహ్వానం ఈరోజు పలకడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ బృందావనం కాలనీ అనేది యానాది రెడ్డి గారు కావచ్చు, తర్వాత మాగుంట పార్వతక్క కావచ్చు, అదేవిధంగా ఈరోజు మాకు కావచ్చు, ఈరోజు అంతా కూడా అండగా ఉండబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ మంచి మెజార్టీ కావడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా ఇంకొకటి, కావలిలో ఎక్కువగా కూడా ఈరోజు వైశ్య సోదరులు ఎక్కువ మంది ఉన్నారు. అందరూ కూడా వ్యాపారాల మీద డిపెండ్ అయి ఉన్నారు. వ్యాపారం కూడా వాళ్ళంతా కూడా చాలా సుజావుగా అనేక వ్యాపారాలు, వస్త్ర వ్యాపారానికి ఇది పెట్టింది కొలువు. నిజంగా యాక్చువల్గా ఒక మినీ బాంబే లాగా ఉంది. అదేవిధంగా బంగారం కావచ్చు, కొత్తవ కావచ్చు, అదేవిధంగా అనేక రకాల వ్యాపారాలకి ఇక్కడ ఎక్కువ మంది కూడా వైశ్య సోదరులు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కోరుకునేది కావలిలో ప్రశాంతమైన వాతావరణం. ఆ వాతావరణం తప్పకుండా ఈరోజు మేము అందించబట్టే ఈరోజు వారికి ఒక ధైర్యం, ఒక నమ్మకం ఈరోజు ఉండబట్టి ఈరోజు మమ్మల్ని అంతా కూడా అభిమానంగా ఆహ్వానిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులుగా గౌరవించటం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా వ్యాపారస్తులకు ఎప్పుడు కూడా అండగా ఉండాలి. వారికి ఏ సమస్య ఉన్నా కూడా నేను ఒకటే చెప్తాను, మీరు ఒక్క ఫోన్ కాల్ కొట్టండి, 5 నిమిషాలు మీ కాడ ఉంటానని చెప్తూ ఉంటాను. అదేవిధంగా మీకు ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రైనా సరే మా ఇంటికి రండి, తప్పకుండా మీకు సహాయపడేందుకు ఎప్పుడు కూడా ముందుంటామని చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా మేము వారితో కలిసిమెలిసి, ఒక ఎమ్మెల్యే అని కాకుండా కలిసిమెలిసి ఒక ఫ్రెండ్గా వారితో మెలగటం వల్ల ఈరోజు వారంతా కూడా నన్ను వారి కుటుంబ సభ్యుడిగా భావించి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం, ఈరోజుకి ఈరోజు ఆహారత ఇవ్వడం కావచ్చు, ఆప్యాయంగా మమ్మల్ని ఆశీర్వదించడం కావచ్చు, నిజంగా
చాలా సంతోషాన్ని ఇస్తుందని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం. జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయి. మీరు ఈ 213 రోజులు గడప గడపగా వెళ్తున్నారు. ఇక్కడ లబ్ధి పొందిన వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కే కాకుండా ఓసీ ఎక్కడ ఈరోజు ఈబీసీ ద్వారా ఈరోజు 15,000 రూపాయలు ఇవ్వటం. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చాలామందికి, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఉంటారు, రిచ్ పర్సన్స్ ఉంటారు. ఆ మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల రూపాయలకి ఈరోజు వారికి హాస్పిటల్స్ ఉచిత వైద్యం అందించేదానికి ఈరోజు కార్డ్స్ కూడా వారికి శాంక్షన్ అయినాయి. ఈరోజు ఈ బృందావన కాలనీలో తిరుగుతున్నప్పుడు కొంతమందికి మేము అవి కూడా అందించడం జరిగింది. ఈరోజు కావలి పట్టణం కాదు, కావలి నియోజకవర్గం మొత్తం కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డు అందించబోతా ఉన్నాం, జరుగుతూ ఉంది, ఆల్రెడీ అందిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఈరోజు కులమతాలే కాదు పార్టీ కూడా చూడకుండా మనం ప్రతి ఒక్క పేదవాడిని చూద్దాం, ప్రతి ఒక్క పేదవానికి మనం ఇచ్చే పథకాలు అందిద్దామని చెప్పి ఈరోజు ఆ విధంగా అందించడం వల్లే ఈరోజు జగనన్న మీద ప్రతి ఒక్కరికి కూడా అభిమానం ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కలిసినా కూడా ఈరోజు మరి ఒక మేనిఫెస్టోని పెడతా ఉన్నారు. ఆ మేనిఫెస్టో ఎవరు ఈరోజు కాపీ కొట్టి జగనన్న, ఎందుకంటే వాళ్ళకి పెట్టేదానికి ఏం లేవు. ఈరోజు జగనన్న ఏది ఇస్తున్నారో దానికి ఏదైనా కొద్దిగా యాడ్ చేసి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చే మేనిఫెస్టోకి అర్థం లేదు, దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2014 600 హామీలు ఇచ్చారు, 600 హామీలు ఆ మేనిఫెస్టో పెట్టారు, అవన్నీ కూడా ఇవ్వకుండా మోసం చేశాడు. అటువంటి మోసం చేసిన వ్యక్తిని 2019 నామగొప్ప కాకుండా 151 సీట్లతోటి జగనన్నను గెలిపించి రాష్ట్రాన్ని నుంచి పారదోయినది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఈరోజు ఆయన ఎన్ని కగబోగి మాట చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తప్పకుండా జగనన్నే ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అందుకే ఏడ బృందావన కాలనే కాదు, మన నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు ఎక్కడ పోయినా కూడా ఈరోజు ప్రజలంతా కూడా ఆశీర్వదిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ముఖ్యంగా బృందావన కాలనీ ఈరోజు ప్రజలు ఇక్కడ చూపించిన ఈ బృందావన కాలనీ వాసులు చూపించిన ఆప్యాయత అనురాగాలకి ఎప్పుడు కూడా మేము వారికి రుణపడి ఉంటాము. తప్పకుండా వారికి చిన్న సమస్యలు కూడా నాకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాలువ, దీనికి సంబంధించి పక్కన డ్రైనేజ్ కాలువ ఒకటి ఉంది అని చెప్పినారు. ఆల్రెడీ దానికి సంబంధించి మొత్తం కాలువ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇది కూడా యాడ్ చేస్తుంది 35 కోట్ల రూపాయలు. అదేవిధంగా ట్రంక్ రోడ్లో ఆ కాలువట్టు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. కొంచెం ఫైనాన్స్ ఇబ్బందుల వల్ల దాన్ని కొంచెం ఆపటం జరిగింది. తప్పకుండా రేపు రాబోయేది జగనన్న మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు. కావలి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మరి ఈ కావలి నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో జగనన్న కానుకేస్తాం. తప్పకుండా ఈ పనులన్నీ కూడా, ఎందుకంటే ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు మేము ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నామో అవన్నీ కూడా తప్పకుండా కంప్లీట్ చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే కావలి బృందావనం కాలనీలో ఆర్య వయసులకు తను ఎమ్మెల్యే గారు ఎంతో రుణపడి ఉన్నారని, వారికి ఎల్లవేళ ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలపడం జరిగింది. కెమెరామ్యాన్ సాయితో మధు, CMD న్యూస్, బృందావనం కాలనీ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.